మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. సో మధురం మమకారంలో ఇద్దరు మదర్స్ రెడీగా ఉన్నారండి, ఇద్దరు పిల్లలు కూడా రెడీ. సో హాయ్, ఒకసారి కెమెరా కూడా హాయ్ చెప్పండి ఇద్దరు. వెరీ గుడ్. హలో అండి, మీ పేరేంటి? దీప్తి. దీప్తి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి. హలో అండి, మీ పేరేంటి? వాణి. మీరు ఎక్కడి నుంచి? ఈసీఎల్ క్రాస్ రోడ్. ఓ నైస్. సో మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదండి. లేదా ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఓ వెరీ గుడ్. సో మరి రెడీయా ఇద్దరు కూడా? రెడీ. మీ పిల్లలు కూడా చాలా చక్కగా రెడీగా ఉన్నారు ఇద్దరు. సో మీకు తెలుసు కదా కాన్సెప్ట్, పిల్లలు ఇద్దరు రెడీ. సో వాళ్ళకి నచ్చిన రెసిపీస్ వాళ్ళు అడుగుతారు, నేను అవి ఆ బౌల్లో వేస్తాను. సో మీరు ఇద్దరు చెరొకటి చూస్ చేసుకోవాలి, ఎవరికి ఏ రెసిపీ వస్తే అది ప్రిపేర్ చేయాలి. ఓకేనా? ఓకే. సో మరి రెడీయా మీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. సో వాళ్ళు కూడా రెడీగా ఉన్నట్టున్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నీ పేరేంటి? ధృతి. ధృతి, ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్. ఫస్ట్ ఇప్పుడే అయిపోయింది కదా, సెకండ్ లోకి వచ్చావు కదా ఫ్రెష్ గా. వెరీ గుడ్. సెకండ్ క్లాస్ బాగుందా? సో సమ్మర్ హాలిడేస్ స్కూల్ వెళ్ళావా ధృతి? ఎందుకు వెళ్ళాలా? బ్యాడ్మింటన్ కి వెళ్తున్నా. బ్యాడ్మింటన్ కి వెళ్తున్నావా? వెరీ గుడ్. సో అమ్మ ఎవరు ఇద్దరులో? బ్లాక్ శారీయా? మమ్మీ పేరు మర్చిపోయావా? దీప్తి అంట కదా. మీ ఇద్దరు పేర్లు మ్యాచింగ్. హాయ్. హాయ్. నీ పేరేంటి? దివ్యశ్రీ. దివ్యశ్రీ. ఇక్కడ నేను ఒక క్లారిటీ చేయాలి, మీ అమ్మాయేనా? మా పాపేనండి. పాపేనా? ఓకే. సో దివ్యశ్రీ, మీ మమ్మీని అందరూ మీ అక్క అంటారా? యా అంటారా? ఏ క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్ క్లాస్. సో సమ్మర్ బాగా ఎంజాయ్ చేసావా? చక్కగా అన్ని మంచి అన్ని వండి పెట్టిందా మమ్మీ? ఊరు వెళ్ళావా? వెళ్ళావా? ఏ ఊరు మీది? వైజాగ్. ఓ నైస్. సో చక్కగా బీచ్ లో అంతా ఆడుకుని వచ్చావా? సూపర్. సో మరి ఇద్దరు రెడీయా చక్కగా మీకు నచ్చిన వెరైటీస్ అడిగేయడానికి? సో ఇక్కడ పెన్ పేపర్ రెడీగా ఉంది. సో దివ్యశ్రీ, ఫస్ట్ నీకు నచ్చినవన్నీ నా చెవులో చెప్పి నేను రాసేస్తా. రెండు మూడు అడగొచ్చు, నీకు చాయిస్ ఉంది. ఓకే. సో ఇప్పుడు ధృతి దగ్గరికి వెళ్దాం. అను చెప్పు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? అదేమిటో ఇంకోటి. ఓ 6 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మమ్మీస్కి ఇచ్చేద్దాం. సో మీరు వెయిట్ చేయండి, ఎవరికి ఏది వస్తుందో అక్కడికి వెళ్ళి డిసైడ్ చేస్తాను నేను. ఓకే రండి. సో ఇద్దరు ఏవేవో చెప్పారు, అన్ని కూడా వినటానికి తినడానికి చాలా బాగుండే రెసిపీస్. మరి చూద్దాం మీరు వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు. ఓకే. సో తీసుకోండి దీప్తి గారు ఒకటి, వాణి గారు చదువుకోండి చక్కగా ఏమొచ్చాయో. సో దీప్తి గారు ఏమొచ్చింది మీకు? చాక్లెట్ కప్ కేక్స్. అప్పు. సో దీప్తి గారికి వచ్చాయి చాక్లెట్ కప్ కేక్స్. మీకు వాణి గారు? పన్నీర్ ఫింగర్స్. భలే తీసారే ఇద్దరు, ఒక స్వీట్ ఒక హాట్. ఈవిడికేమో పన్నీర్ ఫింగర్స్ అన్నమాట. సో పన్నీర్ ఫింగర్స్ కొంచెం ఈజీగా చేయొచ్చు. మరి కప్ కేక్స్ మీరు అంటే బేక్ చేస్తూ ఉంటారా కేక్స్ అవి? కేక్స్ బేక్ చేస్తాం. సో మీకు ఐడియా ఉందా? ఐడియా. ఓ నైస్. సో అయితే ఇద్దరు రెడీ కదా? రెడీ. ఫస్ట్ ఎవరు చేస్తారు, కప్ కేక్స్ ఫింగర్స్? మీరు చేస్తారా? ఓకే. ఓకే, మరి పన్నీర్ ఫింగర్స్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. పన్నీర్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, మైదా 3 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సో పన్నీర్ ఫింగర్స్ కి ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మరి చూద్దాం, వాణి గారు చాలా ఫాస్ట్ గా చేసేస్తారేమో. సో వాణి గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. సో ఇది కూడా డీప్ ఫ్రై చేసుకోవాలా మనము? అవును, చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ పెట్టుకుందాం. మైదా 3 టు. ఓకే, మైదా. సో జస్ట్ మనకి బైండింగ్ కోసం. బైండింగ్. ఉప్పు. ఓకే. కారం. మసాలా పొడి.
గరం మసాలా. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. కొంచెం వాటర్ వేసుకుని బ్యాటర్ లా కలిపేసుకోవాలి. ఓ మంచి ఈజీ రెసిపీ వచ్చింది మీకు, హాయిగా, అంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఓ సో ఇప్పుడు నూనె వేడెక్కితే ఇంక మనం వేసేసుకోవాలి. వేసుకోండి. ఓకే. బ్రెడ్ పొడి, సో కొంచెం క్రిస్పీగా రావటం. మళ్ళీ ఇందులోను కూడా అగైన్ సాల్ట్, కొంచెం కారం, అవన్నీ పైన దానికి కూడా కొంచెం ఫ్లేవర్స్ ఇస్తున్నారు అనమాట. ఓకే. అదే అంటే పన్నీర్ కి మనం ఎలాగూ ఈ పైన కోటింగ్ కదా ఫ్లేవర్. ఉప్పు, కారం. ఇది ఏదో బాగుందండి వెరైటీగా. ఇప్పటిదాకా అందరూ మిక్స్ చేసినంత ఓన్లీ బ్రెడ్ క్రమ్స్ లో అద్దె వేయటమే చూసాను, మీరు దానికి కూడా చక్కగా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నారు. నచ్చింది మీ ఐడియా నాకు. ఇప్పుడు పన్నీర్ తీసుకొని, సో కొంచెం ఫింగర్స్ కాబట్టి పొడవుగా చేయాలి. బ్రెడ్ క్రమ్స్ లో అద్ది ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం పెంచినామంట. మీ గోరింతాకు బాగుందండి, రంగురంగులుగా. ఏదో ఒకసారి ఇలా పట్టుకుంటే ఇన్ని రంగులు వస్తున్నాయా? వైజాగ్ వెళ్ళాము, అక్కడ ఎగ్జిబిషన్ పెడితే అక్కడ ఒక పెడుతున్నారనమాట. ఇప్పుడు అంటే ఏదో బ్లాక్, రెడ్ మామూలుగా తెలుసు, ఇది ఒకటి పింక్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ, ఇన్ని రంగులు వచ్చాయా? ఇలా అయితే మనం ఏ చీర కట్టుకుంటే ఆ మ్యాచింగ్ గోరింటా పెట్టుకోవచ్చు కదా. నైస్ నైస్, బాగుంది. సో అయితే వైజాగ్ గోరింటాక్ అనమాట. ఓకే. సో సమ్మర్ వస్తే ఎవ్రీ టైం వెళ్తుంటారా? ఎవ్రీ టైం కంపల్సరీ. సో ఇప్పుడు ఫ్రై అయితే మనకి రెడీ అండి. రెడీ. ఓకే. సో వాణి గారు బాగున్నాయండి చూడ్డానికి. సో చూసారా పిల్లలు ఎంత యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారో. మీరు వంటలు చేస్తే తొందరగా వెయిటింగ్ కదా మీరిద్దరు, ఆకలి వేస్తుంది కదా, నాకు కూడా వేస్తుంది, తొందరగా చేయమని చెప్తున్నా అందుకని. గీత గారు వేడి వేడి పన్నీర్ ఫింగర్స్ రెడీ. బాగున్నాయండి, చక్కగా పన్నీర్ అంతా కూడా బాగా కోటింగ్ లో బాగా పట్టింది పిండి. నైస్. ఓకే, మరి క్రిస్పీగా పన్నీర్ ఫింగర్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ పౌడర్ లో ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలని మైదాలో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకొని వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ ఫింగర్స్ రెడీ. సో చక్కగా వేడివేడిగా పన్నీర్ ఫింగర్స్ రెడీగా ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా మేమందరం టేస్ట్ చూసేస్తాము. దివ్యశ్రీ, ఇష్టమేనా నీకు పన్నీర్ ఫింగర్స్? ఎస్, చాలా. చాలానా? ధృతి, నీకు? నాకు చాలా ఇష్టం. నీకు చాలా ఇష్టమా? నేను చూసాను ఇందాక నువ్వు అయ్యేటప్పుడు మమ్మీని నాకు అన్నావు కదా కదా. ఓకే, సో తీసుకో, కొంచెం ఊదుకొని తినే, కారుతుంది. బాగున్నాయండి, చక్కగా బాగా కరకరలాడుతూ ఉన్నాయి. లోపల పన్నీర్ మనకి ఎలాగో సాఫ్ట్ గానే ఉంటుంది కదా, సో టేస్టీగా ఉంది. పిల్లల్ని అడుగుదాం. నచ్చిందా దివ్యశ్రీ? మీ అక్క సరే మీ మమ్మీ చేసింది. చాలా బాగుంది. చాలా బాగుందా? ఇంట్లో సేమ్ ఇలాగే చేస్తారా? ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ టేస్టీగా చేశారా? ఇంట్లో కూడా సేమ్ ఇలాగే చేస్తారు, కానీ ఇక్కడ మీకోసం చాలా స్పెషల్ గా చేశారు. అవునా? అవునా, తెలుస్తుంది మాకు, అందుకే క్రిస్పీగా. సో ధృతి, నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చిందా? ఇప్పుడు మీ మమ్మీ కప్ కేక్స్ చేస్తుంది తెలుసా? సో వెయిట్ చేద్దాం, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో రాజ్ గారు, ఎలా ఉన్నాయి ఫింగర్స్? చాలా బాగున్నాయి. అంటే దాంట్లో వేసిన కొంచెం మసాలాలు అవి కూడా ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో స్నాక్స్ ఐటమ్ మనం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం పిల్లలకి చూడగానే అట్రాక్ట్ అయ్యేటట్టుగా ఉంటే కొంచెం బాగుంటుంది. సో ఇవి కూడా బాగున్నాయి. కొంచెం సాసెస్ తో అండ్ మేము కూడా చూపిస్తున్నాం. కొంచెం ఆ ప్లేట్ ని కొంచెం డెకరేట్ చేయడం కానీ చిన్నగా ఆ చేంజెస్ చేసిందంటే వాళ్ళు చూడగానే అలా మన చేతిలోంచి లాగేసుకెళ్ళిపోవాలి. టేస్ట్ వైజ్ అయితే బాగుంది. సో పన్నీర్ ఫింగర్స్ టేస్ట్ చూసేసాం కదండి. ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. మీకోసం మరో చిట్కా.
విరేచనాలు ఎక్కువగా అవుతున్నట్లయితే కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా తేనె, అలాగే కొద్దిగా వాటర్ కూడా కలుపుకుని బాగా మిక్స్ చేసుకుని రోజులో 2-3 సార్లు తీసుకుంటున్నట్లయితే విరేచనాలు చాలా త్వరగా తగ్గిపోతాయి.